అలకనంద కిండి రాకెట్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. కేసుకు సంబంధించి ఇద్దరిని కస్టడీ కోసం సరూర్నగర్ పోలీసులు కోరారు. తాజా వివరాలు మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సంచలనం సృష్టించిన సరూర్నగర్ అలకనంద కిడ్నీ రాకేష్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే మొత్తం 10 మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వారిలో ఇద్దరిని అంటే ఆసుపత్రి చైర్మన్గా ఉన్నటువంటి సుమంత్తో పాటు ఇంకొక వ్యక్తి డాక్టర్గా ఉన్నటువంటి డాక్టర్ అవినాష్ని, ఈ ఇద్దరిని కూడా పోలీసులు అయితే కస్టడీకి కోరారు. వీళ్ళని విచారిస్తే కనుక మరిన్ని విషయాలు అయితే తెలియ అవకాశం అవుతుంది. అయితే మొత్తం 5 రోజుల పాటు కూడా ఇద్దరిని కస్టడీకి ఇవ్వాలంటూ కూడా సరూర్నగర్ పోలీసులు ఇప్పటికే కోర్టుకు దరఖాస్తు అప్లై చేశారు. అయితే దీనిపైనే ఈరోజు కోర్టు అయితే తీర్పు ఇవ్వనుంది. అంటే కోర్టు అనుమతితో అయితే మొత్తం 5 రోజులు తీసుకునే అవకాశం ఉంది. అయితే కోర్టు 5 రోజులకు అనుమతిస్తుందా, ఎన్ని రోజులు అనుమతిస్తుంది, వీళ్ళిద్దరిని కూడా కస్టడీకి అనేది వేచి చూడాల్సి ఉంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో అయితే ఇప్పటికే తొలుత 9 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించిన పోలీసులు తాజాగా డాక్టర్ విశాఖకు చెందినటువంటి డాక్టర్ రాజశేఖర్ పెర్మాల్ని కూడా అరెస్ట్ చేసి అయితే రిమాండ్కు తరలించారు. మొత్తం అంటే 2023లో విశాఖ వేదికగా జరిగినటువంటి ఈ అక్రమ దందా అయితే అప్పుడు సంచలనం సృష్టించింది. అప్పుడు కూడా వీళ్ళంతా కూడా జైలుకి వెళ్ళి వచ్చారు. అక్కడ ఈ ముఠానే రూటు మార్చి హైదరాబాద్ వేదికగా అయితే అక్రమ దందాకు తెరలేపినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే డాక్టర్ అవినాష్ జనని అరుణ ఆసుపత్రులు నిర్వహించి దాంట్లో కూడా మొత్తం 40కి పైగా కిడ్నీ ఆపరేషన్లు అక్రమంగా చేసినట్టు కూడా పోలీసులు గుర్తించారు. కానీ ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా పోలీసులు అధికారికంగా అయితే ఈ విషయాన్ని చెప్పలేదు. కానీ దర్యాప్తులో భాగంగా అయితే మొత్తం విచారణ అనంతరం అయితే పూర్తి వివరాలు అయితే పోలీసులు వెల్లడించనున్నారు. అయితే ఈ జనని అరుణ ఆసుపత్రుల తర్వాత అయితే తిరిగి అలకనంద ఆసుపత్రి ఏర్పాటు చేసిన తర్వాత కూడా 6 నెలల క్రితం నుంచి కూడా సరూర్నగర్లో ఉన్నటువంటి అలకనంద ఆసుపత్రిలో కూడా ఈ కిడ్నీ రాకెట్ నిర్వహించారు. మొత్తం 20కి పైగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు చేసినట్లుగా కూడా ఇప్పటికే సిపి సుధీర్ బాబు కూడా స్పష్టం చేశారు. మొత్తం అయితే 9 మందిని అరెస్ట్ చేశారు. అయితే వీళ్ళిద్దరితో ఆసుపత్రి చైర్మన్గా ఉన్నటువంటి అవినాష్తో పాటు రిసెప్షనిస్ట్ గోపి అయితే ఇప్పటికీ హెబియాస్ కార్పస్ దాఖలు చేయడంతో అయితే గతంలోనే వారిని ఇద్దరిని కూడా రిమాండ్కి తరలించారు. ఆ తర్వాత మిగిలిన 7గురిని సిపి సమావేశం ఏర్పాటు చేసి అయితే రిమాండ్కి తరలించారు. తాజాగా మరో రాజశేఖర్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి అయితే రిమాండ్కి తరలించారు. అయితే ఇప్పుడు అవినాష్ అలాగే సుమంత్ వీళ్ళిద్దరిని కూడా కస్టడీకి తీసుకుంటే మొత్తం లింకులన్నీ కూడా బయటపడే అవకాశం ఉంది. ఎందుకంటే ఆసుపత్రి అవినాష్ తొలినాల నుంచి కూడా అవినాష్ జనని అరుణ ఆసుపత్రిలో నిర్వహించాడు. ఆ తర్వాత సుమంత్తో అలకనంద ఆసుపత్రిలో కూడా ఇది మొత్తం వ్యవహారం నడిపించారు. కాబట్టి వీళ్ళకు ఎక్కువగా విషయాలు దీని మీద మొత్తం అవగాహన ఉంది. కాబట్టి మొత్తం లింకులన్నీ బయటపడే అవకాశం ఉంది. వీళ్ళ తర్వాత అయితే ఇప్పటికే కోర్టుకు రిమాండ్కి తరలించినటువంటి రాజశేఖర్ని కూడా కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది. అయితే ఈ మొత్తం కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్నటువంటి పవన్ అయితే విశాఖకు చెందినటువంటి పవన్ అయితే ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతను దొరికితే కనుక పూర్తి వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పవన్ ఎవరైతే ఉన్నారో ప్రధాన సూత్రధారిగా ఉన్నారు. ఈ మధ్యలో ఉన్నటువంటి వీళ్ళు మధ్యవర్తులు కావచ్చు, హాస్పిటల్ వైద్యులు కావచ్చు, లేకపోతే యాజమాన్యం కావచ్చు, వీళ్ళందరినీ కూడా వారి పరిమితుల వరకే వాళ్ళ పాత్రను పరిమితం చేశాడు పవన్. ఆ తర్వాత అంటే వచ్చే డాక్టర్ కూడా ఎవరికి చికిత్స చేస్తున్నాడు, ఏం జరుగుతుంది అనేది అక్కడి వరకే పూర్తి విషయాలు తెలుస్తాయి. కనుక మొత్తం వ్యవహారం గురించి అయితే ఎవరికి కూడా తెలియనేకుండా జాగ్రత్త పడ్డాడు పవన్ అనేటువంటి ఒక సూత్రధారి. ఈ మొత్తం పవన్ దొరికితే కనుక మొత్తం వ్యవహారం అయితే బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ప్రస్తుతం వీళ్ళిద్దరిని కూడా 5 రోజుల పాటు కస్టడీకి తీసుకొని పోలీసులు అయితే విచారించనున్నారు. మొత్తం ఎన్ని అంటే ఇప్పటివరకు 90కి పైగా జరిగినట్టు తెలుస్తుంది. ఇంకా ఎన్ని శస్త్రచికిత్సలు జరిగాయి, దీని వెనుక ఎంతమంది ఉన్నారు, ఎవరెవరి హస్తం ఉంది, కీలక పాత్రధారులు సూత్రధారులు ఎవరనే పూర్తి విషయాలను కూడా పోలీసులు అయితే రాబట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవర్ టు యూ.